మీరు ఇంత ట్రావెల్ చేస్తారు, ఇంత ప్రపంచం చూస్తారు, ఇంత బిజీ లైఫ్లో మీరైనా ఎక్కడో అక్కడ ఎక్కువ షాంపూలు సబ్బులు ఇవి వాడక తప్పదు. అవును. సో ఈ కుంకుడుకాయలు ఇలాంటి మీరు షాంపూస్ వాడతారా, సబ్బులు వాడతారా? డూ యూ యూజ్ ఎనీథింగ్ విచ్ ఇస్ సింథటిక్ ఆర్ మేడ్ ఆర్ ప్రాసెస్? Shampoo, conditioner, I couldn't avoid అండి because we color our hair little bit. Obviously we're graying, so little touch-ups ఉంటాయి మాకు కూడా. సో ఆ టచ్అప్ అయినప్పుడు ఎస్పెషలీ వెన్ యూ యూజ్ హెయిర్ కలర్, న్యాచురల్ ప్రోడక్ట్స్ విల్ నెగేట్ ఇట్. ఇంకా రఫ్గా అయిపోతుంది. చిన్నప్పటి నుండి ఓన్లీ కుంకుడుకాయే వాడుకుంటూ వచ్చి మెహందీయే పెట్టుకొని ఉంటే మెహందీ డజంట్ సూట్ మై హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ మై హెయిర్ ఈజ్ ఆల్రెడీ వెరీ రఫ్. So shampoo, conditioner is something that I'm not able to avoid. Soap, yes, because I have different నానమ్మ గారు నాకు కొన్ని లైక్ స్నానం పౌడర్స్ చేసిస్తారు. ఇక్కడ వేప చెట్టు ఉంది, అప్పుడప్పుడు వేప చెట్టు అడ్డం పెరుగుతుంటే కొమ్మలు కట్ చేసి ఆ ఆకుల్ని ఎండబెట్టి శనగపిండిలో కలుపుకొని వి యూజ్ దాట్. బట్ అగైన్ వన్ టైమ్ అ డే ఐ యూజ్ న్యాచురల్, అదర్ టైమ్ ఐ డూ సోప్ కూడా. ఎందుకంటే మళ్ళీ ఎవ్రీ మంత్ ఒక డబ్బా, బాడీ వాషెస్ ఎక్కువైపోయాయి ఇప్పుడు. ఎవ్రీ మంత్ ఒక డబ్బా అంటే జస్ట్ ఇమాజిన్, టిల్ వెన్ యూర్ అలైవ్, ఇంకొక 20 సంవత్సరాలు బతికినా ప్రతి నెలకు ఒక డబ్బా అంటే హౌ మచ్ ప్లాస్టిక్ యూర్ జనరేటింగ్. అండ్ 1 person ఇన్ ద ఫ్యామిలీ, అది ప్రతి ఒక్కరు ఒక్కొక్క డబ్బా వాడితే కనుక ఇట్స్ టూ మచ్.